పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 14వ తారీఖు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము మరియు 19వ అధ్యాయము 1వ వచనము. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమను వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్య పఠనము ప్రతి ఇంట సుగంధ పరిమళాలు వెదజల్ల చేయండి. మీ వాక్య పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి. వాక్య ధ్యానాంశము ద్వారా బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, నిందలతో, అవమానములతో ఉన్నారు. వారినందరినీ దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.